గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఐపీఎల్ 2026 సీజన్ నుండి చెన్నై ఇంటికి పోతూ మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ జట్టు ఓటమిపై స్పందిస్తూ ఇలా అన్నాడు. గుజరాత్ టైటన్స్ అద్భుత ప్రదర్శనతో తమను చిత్తు చేసిందని అంగీకరించాడు. బ్యాటింగ్ బౌలింగ్లో తమకంటే మెరుగైన ప్రదర్శన చేశారని కొనియాడాడు. లక్ష్యం ఎంతున్నా సరే దానిని వీలైనంత త్వరగా ఛేదించాలని మేము అనుకున్నాం. అయితే 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం సులువు కాదు. మరీ ముఖ్యంగా బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుపై గెలవడం చాలా కష్టం. అయినా సరే ఎందుకు ప్రయత్నించకూడదు, మన ఆటను స్వేచ్ఛగా ఎందుకు ఆడకూడదని భావించాం. కానీ క్రెడిట్ అంతా జీటీ జట్టుకే దక్కుతుంది. మ్యాచ్ ప్రారంభంలో వికెట్ కొద్దిగా స్పాంజీగా ఉంది, కానీ వారు చాలా అద్భుతంగా ఆడారు. మా బౌలింగ్ పవర్ ప్లేలో అస్సలు బాగాలేదు. వారి ఓపెనర్లను అడ్డుకోలేకపోయాం. వారిని 200 పరుగుల లోపే కట్టడి చేసే అవకాశం మాకు వచ్చింది, కానీ మేము అలా చేయడంలో విఫలమయ్యాం. టోర్నీ ప్రారంభంలోనే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడంతో ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగింది. ఆ తర్వాత మేము ఫామ్ను అందుకొని కాంబినేషన్ను సెట్ చేసుకున్నాం, కానీ అంతలోనే గాయాల బారిన పడ్డాం. ముఖేష్ చౌదరి, ఓవర్టన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని బాగా దెబ్బతీసింది. దాంతో గత 3 మ్యాచ్ల్లో మేము ఒక్క బ్యాటర్ లేదా బౌలర్ లేకుండా ఆడాల్సి వచ్చింది. ప్రస్తుతం మా జట్టు ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. మా జట్టులో చాలా మంది అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారు. 8 నుంచి 10 మంది ఆటగాళ్లు 20 కంటే తక్కువ మ్యాచ్లు ఆడిన వారే. వారికి ఇప్పుడు మంచి ఎక్స్పోజర్ దొరికింది. అలాగే మేము ఏ రంగంలో వెనుకబడి ఉన్నామో కూడా మాకు అర్థమైంది. అయినా సరే మేము ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్ బయట 6 మ్యాచ్లు గెలిచాం. మా జట్టును చూసి నేను చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్లో 10 ఓవర్లలో 80 పరుగులు ఛేదించలేకపోయాం. అలాగే చెన్నైలో వారిని తక్కువ పరుగులకే నియంత్రించలేకపోయాం. ఈ 2 మ్యాచ్లు గెలిచుంటే పరిస్థితి మరోలా ఉండేది. అయినా సరే మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగానే ఉంది. రహానే, రాయుడు వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు వెళ్లిపోయాక వారి లోటుని భర్తీ చేయలేకపోయాం. ప్రస్తుతం కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ ప్రారంభంలో మ్యాచ్లు ఆడని బ్రేవిస్ వంటి వారు జట్టులో ఉన్నారు. కార్తిక్ శర్మలో మంచి పొటెన్షియల్ ఉంది. అతను మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఊర్విల్ మొదటిసారి పూర్తి సీజన్ ఆడాడు. ఎంఎస్ ధోని భవిష్యత్తు ఏంటనేది మీకు నాకు వచ్చే ఏడాది మాత్రమే తెలుస్తుంది. అతని లోటు మాకు చాలా పెద్దది. అతను కేవలం క్రీజ్లో నిలబడితేనే చివరి ఓవర్లో వచ్చి మ్యాచ్ను పూర్తిగా మార్చేయగలడు. వచ్చే సీజన్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం, కానీ ప్రస్తుతానికి మాకున్న ఆటగాళ్ల పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.